మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాలని పురస్కరించుకుని గుంటూరు నాస్ సెంటర్లో బుధవారం వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. గుంటూరు తూర్పు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యేలు నజీర్ అహ్మద్, గల్లా మాధవి అతిథులుగా హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు. కూటమి ప్రభుత్వం వాజ్పేయి కలల్ని సాకారం చేస్తుందని, దేశానికి ఆయన అందించిన సేవలు వెలకట్టలేనివని చెప్పారు. భారతదేశంలో కుల మతాలకు అతీతంగా వాజ్పేయి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం శుభపరిణామమని అన్నారు. మాజీ మంత్రి శనిక్కేల అరుణ, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కాది వెంకటేశ్వరరావు, డాక్టర్ శనిక్కేల ఉమాశంకర్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. భారతదేశ గర్వించదగ్గ మహానాయకుడు, భారతదేశ అభివృద్ధి బాటలో నడిపించేటువంటి అతి కొద్ది మందిలో 3 సార్లు ప్రధానమంత్రిగా చేసి భారతదేశ అభివృద్ధికి పునాదులేసినటువంటి మహానుభావుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. అటువంటి నాయకుడి 100వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఒక మహాకార్యక్రమాన్ని, మంచి కార్యక్రమాన్ని తలపెట్టినటువంటి పెద్దలు మాజీ మంత్రివర్యులు శనిక్కేల అరుణ గారికి, అలాగే ఉమాశంకర్ గారికి, నాతో పాటు ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలు జనసేన పార్టీ అధ్యక్షులు కాది వెంకటేశ్వరరావు గారికి, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బీజేపీ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి రామకృష్ణారెడ్డి గారికి, అలాగే రామలింగ శాస్త్రి గారికి, అలాగే ముందున్నటువంటి పెద్దలకు, మిత్రులకు, అలాగే మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో అనేక మంది మహనీయులు భారతదేశ అభివృద్ధి కోసం అనేక రకాలుగా కృషి చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ వాళ్ళందరిలో కల్లా ఒక సమాజ స్పృహతో ప్రతి వర్గానికి కూడా మేలు చేయాలి, అందరికీ అవకాశాలు రావాలి, అందరూ కూడా అభివృద్ధి చెందాలనే ఆలోచనతో ఎవరు చేయనటువంటి విధంగా సామాన్యుల కోసం కూడా అనేక అభివృద్ధి అలాగే సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినటువంటి నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆయనకిచ్చినటువంటి ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా పేద ప్రజల కోసం, భారతదేశ అభివృద్ధి కోసం ఆయన చేసినటువంటి మహా ప్రస్థానం, ఆయన చేసినటువంటి కార్యక్రమాలు, ముఖ్యంగా నేషనల్ కోఆర్డినేటర్లు కానీ, సర్వశిక్ష అభియాన్ కానీ, అలాగే ఎన్హెచ్టిపి కానీ, అవన్నీ కూడా అప్పటికి ప్రజల్లో అవగాహన లేనటువంటి అంశాలని కూడా పెద్ద స్థాయిలో, ఏదైతే ఎవరు ఆలోచించినటువంటి విధంగా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి మహానగరాలతో పాటు ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నగరాలు కూడా కలిసేటువంటి విధంగా నేషనల్ కోఆర్డినేటర్ రోడ్ ప్లాన్ని తీసుకొని వచ్చి ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఈరోజు అభివృద్ధి జరుగుతూ ఉందంటే దానికి పునాదులు ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు చేసినటువంటి నేషనల్ కోఆర్డినేటర్ ప్లాన్ అని నేనైతే పూర్తిగా నమ్ముతా ఉన్నా. అటువంటి మహానాయకుడిని స్మరించుకుంటూ ఈరోజు రాబోయేటువంటి భావితరాలకు ఆయన చరిత్రను తెలిసేటువంటి విధంగా గుంటూరు ప్రజలకు ఈరోజు వాజ్పేయి గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసేటువంటి ఆలోచన వచ్చినటువంటి బీజేపీ అధిష్టానానికి కానీ, అలాగే మిత్రులు ఉమాశంకర్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ, తప్పకుండా అటల్ బిహారీ వాజ్పేయి గారి స్ఫూర్తితో రాబోయేటువంటి రోజుల్లో ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కూడా ఆయన ఇచ్చినటువంటి మార్గనిర్దేశంతో అందరూ కూడా పయనిస్తే తప్పకుండా భారతదేశం ప్రపంచంలో అగ్రగామి దేశంగా ముందుకు సాగేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా ఆ రోజు మైనారిటీల కోసం ఈరోజు ఇప్పుడే మేడం గారు చెప్పాడు, మాజీ మంత్రివర్యులు శనిక్కేల అరుణ గారు, పాకిస్తాన్తో ఎక్కడైతే అవకాశం ఉన్నంత వరకు ఆయన స్నేహబంధాన్ని పెంచేటువంటి విధంగా ఆయన తీసుకున్నటువంటి అడుగులు, పాకిస్తానే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలతో ఒక మంచి బంధాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి ఒక ఆలోచన కలిగినటువంటి నాయకుడు మన అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఈరోజు వాజ్పేయి గారి శత జయంతి సందర్భంగా నా సెంటర్లో ఆయన విగ్రహావిష్కరణకి విచ్చేయడం జరిగింది. నిజంగా శత్రువు ఎరగని మహానాయకుడు, కవి, రచయిత. ఆయన రచనలతో ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు. ప్రధానిగా మన భారతదేశానికి ఆయన అందించిన సేవలు ఎంతో గణనీయం. ఏ ఒక రాజకీయ నాయకుడికి ఎక్కడో ఒక చోట ఒక శత్రువు అనేవాడు ఉంటాడు, కానీ ఎక్కడా కూడా ఎవరు కూడా వాజ్పేయి గారు అని అంటే ఒక చిన్న మచ్చని కూడా చూపించలేని ఒక అద్భుతమైన వ్యక్తి. నాకు కోల్పోవడానికి ఏమీ లేదు అని చెప్పి చాలా ధీటుగా, ధైర్యంగా మన భారతదేశంలో ప్రధానిగా మెలిగిన గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తి ఎందరో నాయకులకి, నేటి నాయకులకి స్ఫూర్తిదాయకంగా నిలుస్తారు. భావితరాలకు కూడా ఆయన జీవితం మొత్తం కూడా స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. అలాంటి ఒక
గొప్ప వ్యక్తి విగ్రహాన్ని వాళ్ళు ఆవిష్కరించుకోవడం నిజంగా ఆనందం. అంబేద్కర్ గారిని ఏ రకంగా పార్టీ రహితంగా చూస్తామో అలానే ఆ కోవకు చెందినటువంటి వ్యక్తి వాజ్పేయి గారు. రాజకీయంలో విలువలు ఉండాలి, విలువలతో కూడినటువంటి రాజకీయాలే చేయాలి అనేదానికి నిలువుటెద్దు నిదర్శనం ఆయన. ఎందుకంటే అందరూ తెలుసు, అప్పుడేదో ఒక్క సీటు అనుకుంటా తగ్గింది, ఒక్క సీటు లేకపోతే ఒక్క సీటు కోసం వేరే వాళ్ళకి తెచ్చుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా రాజకీయ విలువలు అవి కాదని చెప్పేసేసి ప్రధానమంత్రి పదవిని వదిలిపెట్టేసేసి మళ్ళా రెండోసారి అయినటువంటి వ్యక్తి ఆయన. ఆ టైంలో ఈ దేశంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. చెప్పుకుంటే విద్య దగ్గర నుంచి, కంపల్సరీ ఎడ్యుకేషన్ సిస్టమ్ దగ్గర నుంచి మొదలు పెడితే రహదారులు కానీ, అలానే వాళ్ళ సెల్ ఫోన్, ప్రతి ఒక్కళ్ళ జేబులో ఉండే సెల్ ఫోన్ అంతకుముందు నిమిషానికి అవుట్ గోయింగ్ ఇన్కమ్ 2 ఉన్నట్టున్నాయి. అలాంటిది చాలా సరళతరంగా చేసి పైసల్లోకి తీసుకొచ్చి ఈ దేశంలో చాలా మనం చెప్పుకుంటూ పోతే వాజ్పేయి గారి టైంలో చాలా సంస్కరణలు ఈ దేశంలో. రాజకీయాలంటే ప్రజలకు సేవ చేయడానికి కానీ, రాజకీయాలంటే అధికారాన్ని పెట్టుకుని సంపాదించుకోవడానికి కాదు అనేటువంటి వాళ్ళలో మొట్టమొదటి నిలిచేటటువంటి వ్యక్తి వాజ్పేయి గారు. వాజ్పేయి గారి విగ్రహం లేదు అని మేము బీజేపీ తరఫున బాధపడుతున్న సందర్భంలో 1వ నియోజకవర్గ బీజేపీ పార్టీ నడుం కట్టి ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం చాలా సంతోషకరం. చాలా వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. వాజ్పేయి గారి గొప్పదనం ఏమిటి? ఆయన పువ్వు పుట్టగానే పరిమళించింది అన్నట్టుగా పుట్టుకతో నుంచే కొద్ది వయసు, చిన్న వయసులోనే ఎవరం కూడా చదువుకోవాలి, మనం సంపాదించుకోవాలి, గొప్పవాళ్ళు అవ్వాలి, పెళ్లిళ్ళు చేసుకోవాలనుకుంటాం. కానీ ఆయన ఆ చిన్న వయసులోనే ఆర్ఎస్ఎస్ వైపు ఆయన మొగ్గు చూపి తన జీవితం మొత్తం కూడా దేశానికి అంకితం చేసినటువంటి మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే వాజ్పేయి గారని చెప్పుకోవాలి. 11 సార్లు రాజ్యసభ, లోక్సభకి, 2 సార్లు రాజ్యసభకి, 12 సార్లు. ఇంత గొప్ప నాయకులు ఎవరు ఉండుండరు. ప్రజలు లైక్ చేసిన నాయకులు ఇంత గొప్ప వాళ్ళు ఎవరు ఉండుండరు. అట్లాగే 3 సార్లు ప్రధానమంత్రిగా గొప్ప సేవలు దేశానికి అందించిన ఆయన పరిపాలించిన టైంలోనే భారతదేశం అణ్వాయుధాలని సంపాదించుకొని పరీక్ష చేసి పోఖ్రాన్ అనేటువంటి ఒక అణ్వాయుధాన్ని భారతదేశం, భారత మాత ఒడిలో ఒక అణ్వాస్త్రాన్ని పెట్టి ప్రపంచానికి భారతదేశం యొక్క గొప్పదనాన్ని చాటి చెప్పింది ఈయన ఆధ్వర్యంలో, ఆయన ప్రధానమంత్రిగా ఉండగానే అని తెలియజేస్తా ఉన్నాను. ఈ సుపరిపాలన దివస్న రాష్ట్ర ప్రజలందరూ సుపరిపాలన కోసం ఎన్డీఏ కూటమిని మంచి మెజారిటీతో గెలిపించారు. ఈరోజు సుపరిపాలకులైన ఈస్ట్ వెస్ట్ ఎమ్మెల్యే గారు, అలానే గాదె వెంకటేశ్వరరావు గారు, మళ్ళీ బీజేపీ నాయకులు అందరూ కలిసి సుపరిపాలనకి దిక్సూచి అయిన వాజ్పేయి గారి విగ్రహాన్ని ఇవాళ ఆవిష్కరించుకున్నాము. రాబోయే రోజుల్లో ఎలా అయితే గోల్డెన్ ఇయర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నడిచిందో అలానే గోల్డెన్ ఇయర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రని చంద్రబాబు నాయుడు గారి కన్నా స్వర్ణాంధ్రని 2047 కల్లా సాధిస్తాం. ఆ నమ్మకం చూసి ప్రతి వాళ్ళు ఆ విగ్రహం చూసినప్పుడల్లా మళ్ళీ ఆ రోజులు రావాలని, అదే దిశగా ఆంధ్రప్రదేశ్ వెళ్ళాలని అనుకున్నాం.